తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు 2 నెలలు అయిందనుకుంటా మనం మాట్లాడి. షడ్గ్రహ కూటమి ఈ ప్రభావంతో చాలా చూస్తాం ముందు ముందు అని అన్నారు. అప్పుడు తర్వాత కొన్ని చూసాము, చాలా ఇది అనిపించింది. కానీ ఇంకా ప్రభావం తగ్గలేదా అని అనిపిస్తుందండి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నవి చూస్తుంటే. వాయు ప్రమాదాలు చూసాం, అగ్ని ప్రమాదాలు కనీసం వారంలో 2-3 చోట్ల ఇలా జరిగిందని వింటూనే ఉన్నాం. భూకంపాలు చూస్తూ ఉన్నాము. అంటే ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ ఒక ఎత్తు అయితే, మనుషుల్లో కూడా క్రూరత్వం అనేది ఇంకా ఇంకా అలా పెరిగిపోతుంది. అంటే అసలు ఎప్పుడు చూడని విధంగా మనుషుల్ని చంపేయటం కావచ్చు, అంతవరకు తెగిస్తున్నారు. సమాజంలో కూడా చాలా అసలు ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఇవన్నీ దేనికి సంకేతం అండి? షడ్గ్రహ కూటమి ప్రభావమేనా, లేకపోతే ఇంకా ఏమైనా ఉందా? ఇలాంటివి ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి? మనకు ఇంతకుముందే మనం షడ్గ్రహ కూటమి ఉగాది సందర్భంగా 29 మార్చి రోజున సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని విశ్లేషించి చెప్పడం జరిగింది. అవునండి. చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి, గ్రహాలు ఏమాత్రం కూడా అనుకూలంగా లేవు, ప్రమాదాలు జరుగుతాయని చెప్పడం జరిగింది. అప్పుడంతా కూడా చాలామంది ఏముంది అని చెప్పి కామెంట్స్ రూపంలో కానీ, లేకపోతే ఎందుకనంటే ఇదంతా ట్రాష్, మనుషుల నమ్మకాలతో ఆడుకుంటున్నారు, ఇవన్నీ మీకు శాస్త్ర అంతా కూడా తప్పు, ఇలా చెబుతుందా, భయపెడుతుందా, ఇలా అన్నారు. మనం భయపెడుతున్నామని ఎందుకు అనుకోవాలి, హెచ్చరిస్తున్నామని అనుకోవచ్చు కదా. మరి ఆ రోజు చెప్పినటువంటి విధానంగానే ఎన్ని భూకంపాలు వచ్చాయి. మొన్నటికి మొన్న ఇండోనేషియాలో భూకంపమా, మయన్మార్లో భూకంపమా, ఢిల్లీలో అటువంటి దాంట్లో భూకంపాలా, ఆఫ్ఘనిస్తాన్లో భూకంపాలు, పాకిస్తాన్లో ఎన్ని చోట, ప్రతి చోట భూకంప తీవ్రతలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత బోయింగ్ విమానం పోయి దాదాపు 273 మంది మరణించారు. ఎక్కడ లండన్లో కూడా విమానం టేక్ ఆఫ్ సమయంలో పోయింది. మొన్నటి చూసి మనకు పాశమైలారమా ఇక్కడ ఉంది, పటాన్చెరు దగ్గర చిన్న బ్లాస్ట్ జరిగిందన్నారు. అప్పుడు చెప్పినప్పుడు భయపడతామని చెప్పి ఏదో 8 మంది చనిపోయారు అన్నారు. తీరా 3 రోజుల తర్వాత చూస్తే 50 మంది దాటిపోయారు. సంఖ్య ఒకరిద్దరు పోతే కూడా తక్కువ కాదమ్మా. 50 మంది దాకా పోయారనంటే అదేంటి? అగ్ని ప్రమాదం. తిరుపతి దగ్గర ఏదో రాజస్థాన్ ఎక్స్ప్రెస్ కూడా మంటల్లో కాలిపోయిందని అన్నారు. అంటే ఎందుకు జరుగుతున్నాయి ఈ అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు ఎందుకు జరుగుతున్నాయి? ఒక్కసారి ఎవరైనా ఆలోచిస్తున్నారా? గ్రహాల తీరు బాగోలేదు, గ్రహ సంచారం అనుకూలంగా లేదు. పైగా ఈ మధ్య చూసినట్లయితే ఎక్కడైనా మోసాలు, అక్రమ సంబంధాల విషయంలో ఉండి రోజుకో కుట్రలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా స్త్రీలు బలవుతున్నారు, స్త్రీల వల్ల పురుషులు కూడా బలవుతున్నారు. ఎటు చూసినా ఈ అక్రమ సంబంధాల వల్ల చంపుకోవడమే ఎక్కువగా వింటున్నాం ఇప్పుడు. ఒకప్పుడు విన్నామమ్మా, అసలు ఇటువంటివి లేవు. కానీ పతాక శీర్షికలో ఏ పేపర్ చూసినా, మొబైల్ పట్టుకొని ఏది వార్త విన్నా, ఏ సినిమా, ఏ ఛానల్లో పెట్టినా ఇవే కనబడుతున్నాయి. అన్నిటికంటే చాలా ఘోరమైనటువంటిది ఇంకొక 2 నెలల వరకు మనం అనుభవించక తప్పదు. జూలై, ఆగస్టు వరకు అనుభవించక తప్పదు. ఎందుకనంటే కుజకేతుల యొక్క కలయిక ఈ నెల 28వ తారీఖు వరకు ఉంది. జూలై నెల ఇది పిశాచ యోగం. తప్పదమ్మా. ఇటువంటి మోసాలు, ఇబ్బందికర పరిస్థితులు, ప్రకృతి విపత్తులు ఉంటాయి, సందేహమే లేదు. శుక్రుడు వృషభ రాశిలో ఉన్నాడు. చాలామంది శుక్రుడికి స్వక్షేత్రం కదా అనుకుంటారు, కానీ స్త్రీలే ఎక్కువగా బలైపోతారు. స్త్రీలు బలైపోయిన సందర్భంలో జరిగినటువంటి అక్రమాలు ఇవన్నీ కూడా మీకు కనబడతాయి. కర్ణాటకలో ఏదో దేవాలయంలో కూడా 100 మంది అమ్మాయిల యొక్క శవాలు ఒక స్థలంలో పాతిపెట్టి ఉన్నాయట. అది ఈ మధ్య ఎందుకు బయటపడాలి? శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తుండగానే బయటపడ్డాయి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా కూతుర్లు కానీ ఎవరైనా మహిళామణులు ఎవరున్నా జాగ్రత్త ఉండండి. మోసాల పేరిట మిమ్మల్ని నయవంచనకి గురి చేసే అవకాశం ఈ వృషభ రాశిలో శుక్రుడు సంచారం చేస్తున్నంత వరకు, కనుక 27వ తారీఖు జూలై వరకు ఉంటుంది. స్త్రీలు అతి కామంతో వ్యవహరించడం కానీ, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. పురుషుడి కామానికి స్త్రీలు బలయ్యేటువంటి సందర్భాలు గోచరం అవుతుంటుంటాయి.
ఇలా చాలా ఇబ్బందికర పరిస్థితులమ్మా. ఒకటా రెండా అని చెప్పడానికి లేదు. ప్రకృతి విపత్తులు తప్పవు. ఈ జూలై మాసంలో అలాగే ఉంటుంది, ఆగస్టు మాసంలో అలాగే ఉంటుంది. రాజకీయ పరంగా కూడా అలజడులు వస్తాయి. మరి ఎన్నడూ లేనటువంటి నరేంద్ర మోడీ చర్చ ఇప్పుడే రావడం ఏంటి? రిటైర్మెంట్ అయిపోతున్నాడు, వేరే అంటే రాజకీయంగా అలజడి అన్ని రకాలుగా, ఒకటి రెండని కాదు. ముఖ్యంగా మోసాలు ఎక్కువగా జరుగుతాయి, ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతాయి. ఆకర్షణీయమైనటువంటి ప్రకటనలకి లోబడి మనుషులు డబ్బు పెట్టడం, తర్వాత ఇవన్నీ జరుగుతాయమ్మా. అది భూ సంబంధంగా కావచ్చు. ఒక పెట్టుబడి పెడితే సంవత్సరంలో డబ్బులు అవుతుందని ఆశ చూపడం వల్ల పెట్టుబడులు పెట్టి నష్టపోతారు. కాబట్టి ఇటువంటి మోసపూరితమైనటువంటి ఆకర్షించుకునే విధానంగా ఉండే పథకాలకి లోను కాకండి. ఇది మాత్రం చెప్పవచ్చమ్మా. కాబట్టి ప్రకృతి విపత్తుల గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదమ్మా. కాబట్టి ఈ సంబంధించినటువంటి జూలై మాసం, ఆగస్టు మాసంలో వరకు కూడా ఇలాంటి ప్రమాదాలు చూడక తప్పదమ్మా. ఈ 2 మాసాలు ఆందోళన కార్యక్రమాలు అధికంగా ఉంటాయి. అంటే ఏం చేయాలండి వీటికి? ఏమన్నా యుద్ధ భయాలు ఉంటాయమ్మా. యుద్ధ భయాలు కూడా ఉంటాయి. మీరు గమనించుకుంటే ఇప్పుడు తైవాన్ సంబంధించినటువంటి విధానంలో చైనా, రష్యాలన్నీ ఒక ఎత్తు, అమెరికా ఇంకొక నాటో దళాలు ఒక ఎత్తుగా తయారవుతున్నాయి. ఇప్పుడు మీరు అనేక దేశాలతో యుద్ధ భయాందోళనలు ఉంటాయి. తప్పదమ్మా. ఇంకా 2 నెలలు అండి. ఇంకా 2 నెలల వరకు తప్పదు. ఆగస్టు వరకు తప్పదు. ఆగస్టు ఇంకా చెప్పాలి అని అంటే ఈ భూకంప తీవ్రతలు అనేటువంటివి 13 సెప్టెంబర్ వరకు శని కుజులు పరస్పర వీక్షణ చేసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా భారతదేశము ఈ సంబంధించినటువంటి కన్యా రాశి కూడా అని చెప్తారంటే, నవీన శాస్త్రజ్ఞులేమో వృషభ లగ్నం అని చెప్తారు, ప్రాచీన శాస్త్రజ్ఞులేమో ఈ సంబంధించినటువంటి మకరం అని చెప్తారు. కానీ కొంతమంది ప్రకారం కన్యా రాశి కూడా సంబంధించింది, మీన రాశికి సంబంధించినటువంటిది అమెరికా. కాబట్టి ఇక్కడ ఈ అమెరికా మరియు భారతదేశానికి సంబంధించిన ఏదో విపత్తులు అయితే కనబడుతున్నాయమ్మా. ఈ సెప్టెంబర్ వరకు తప్పదు. ఇంకా జూలై, ఆగస్టు ఇంకా పెరిగితే 13 సెప్టెంబర్ వరకు తప్పవమ్మా. 13 జూలై నుంచి మీరు గమనించుకుంటే ఎలాంటి స్థితి ఉంది అని అంటే, శని వక్రీకరించి ఉన్నాడు. 27 జూలై వరకు కుజుడు సింహరాశిలో ఉంటాడు. మీనరాశిలో ఉన్నటువంటి శని వక్రీకరించి కుంభరాశిని కూడా ఆక్యుపై చేస్తాడు. కాబట్టి కుంభరాశికి సింహరాశికి సమసప్తకాలు కాబట్టి ఈ ఇద్దరికి శని కుజులు కలిస్తే గ్రహయుద్ధం అని అంటారు. అందుకనే మీకు చూస్తే ఇప్పటి నుంచి ప్రారంభమైనటువంటి గ్రహయుద్ధ భయం జూలై 13వ తారీఖు నుంచి గుర్తుపెట్టుకోండి. జూలై 13వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి గ్రహయుద్ధ వాతావరణ భయము 13 సెప్టెంబర్ వరకు ఉంటుంది. కుజుడు తులారాశిలో మారేంత వరకు తప్పదు ఈ భయాందోళనలు. అప్పుడే సన్నగిల్లుతాయి, అప్పుడే ఉంటాయి. ఏం చేయాలండి? ఏమైనా పరిహారంలాగా ఏమైనా చేయొచ్చా? అందరూ కూడా మన దాకా అంటే ఇప్పుడు చెప్పాలంటే సమాజంలో మోసాలు ఎక్కువైపోయాయి. కాబట్టి వీక్షించే ప్రేక్షకులు కూడా సమాజంలో అన్య కులస్తులు, అన్య మతస్థులకి ప్రభావానికి గురయ్యేది ఎక్కువగా ఆడవాళ్ళే మోసాల పేరిట. కాబట్టి ఈ ప్రేమ అని ప్రేమిస్తున్నాము, ఇష్టపడుతున్నాము అనేటువంటి మాటలకి లోను కాదు. ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మాయనే నమ్ముతారు జనాలు, మంచిని నమ్మరు. కాబట్టి మీ పిల్లల్ని జాగ్రత్త పెట్టుకునే బాధ్యత మీదే. ఈ 2 నెలల్లో చూడండి, ప్రేమ వివాహాలు, కులాంతర మతాంతర వివాహాలకు సంబంధించినటువంటి చర్చలు ఎక్కువగా జరుగుతాయి. రాసి పెట్టుకోండి ఖచ్చితంగా. ఎందుకనంటే సమాజంలో ఇలాంటి అలజడులకి కారణం ఈ గ్రహాల యొక్క స్థితిగతులు. మోసాలు జరుగుతాయి, ఆన్లైన్ మోసాలు జరుగుతాయి. పెట్టుబడులు పెడితే ఇలా అని చెప్పి సంబంధించినటువంటి డబ్బంతా నష్టపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి. అలాగే అక్రమ సంబంధాల వల్ల హత్యలు ఎక్కువగా జరుగుతాయి ఈ 2 నెలల్లో. వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. భూ సంబంధముగా భూ ప్రకంపనలు, భూకంపాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రకృతి విపత్తులు కూడా ఎక్కువగానే ఉంటాయి, మావేవి తక్కువగా ఉండవు. కాబట్టి సమయం అనుకూలంగా లేదు. మీకు బంగా గారు చెప్పినట్టు 13 జూలైతో ఏదో అన్నప్పుడు మొత్తము 180 సార్లు భూమి కంపించిందమ్మా జపాన్లో. ఆయన చెప్పిన డేట్, ఆ అమ్మాయి చెప్పిన డేట్కి. మరి జపాన్లో భూకంప వాతావరణాలు, భూకంపం వస్తే చాలు సునామీ హెచ్చరికలు అనేటువంటిది ఫస్ట్ పెట్టుకుంటున్నారు ఏ దేశంలోనైనా కానీ. కాబట్టి
ఇది సమయం మరి అంతకుముందు గత కొన్ని సంవత్సరాల్లో లేవు కదా, ప్రకృతి విపత్తులు ఇంతగా లేవు కదమ్మా. మరి అసలు చెప్పాలంటే విచిత్రం ఏందనంటే ఆ మార్చి నెలల్లో గ్రహణాలు వచ్చాయి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం పాల్గొన మాసంలో ఒకే నెలలో రాకూడదు. మన భారతదేశానికి గ్రహణం కనిపించట్లేదు, మన దానికి ఏం కాదులే అని చెప్పి కొట్టిపారేశారు. అప్పుడే చెప్పడం జరిగింది, ఖచ్చితంగా గ్రహణాలు ఒకే నెలలో 2 వచ్చాయి అని అంటే ఖచ్చితంగా ఏదో ప్రకృతి విపత్తులు అనేటువంటివి ఉంటాయి, దగ్గర పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. మన దానికి లేదు అని చెప్పి మాత్రం అనుకోకండి. ఎక్కడ జరిగినా ఆ నియమాలు పాటించండి. అంటే ఏంటి, స్నానం ఆచరించాల్సిన, పట్టు విడుపు నియమాలు ఆచరించాల్సిన అవసరం లేదు, కానీ ఆ దేవతారాధన చేయమని మనం చెప్పడం జరిగింది. అప్పుడు అందరూ కూడా పిచ్చివాడ, మనకేందుకు వస్తుంది, మనకు లేని సంబంధించినటువంటి ఇది ఎందుకు మనకు వస్తుందా, మన భారతదేశానికి ఏం కాదు, అక్కడ అమెరికాలో వాళ్ళకి తగులుతాయి లేని. మరి ఎఫెక్ట్ అయింది మన భారతదేశమే కదా. 270 మంది చనిపోయారు. అసలు మామూలు విషయం అమ్మ. సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన ఈ షష్టగృహ కూటమి తర్వాతనే పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది అప్పటిదాకా జరగనటువంటిది ఎందుకు జరిగే తీవ్రవాద హెచ్చరికలు. కాబట్టి మళ్ళీ ఇక్కడ మళ్ళీ మర్చిపోయాం ఇంకొక విషయం, తీవ్రవాద సంబంధమైనటువంటి కార్యకలాపాల వల్ల కూడా మళ్ళీ ఏదో యుద్ధ భయ వాతావరణం అన్ని దేశాల్లో పొంచి ఉండబోతుందమ్మా. ఖచ్చితంగా సామూహికంగా మానవ హననాలు, బాంబ్ బ్లాస్ట్, మానవులే పేల్చుకొని బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నారు కదా ఈ మధ్య, అట్లా కూడా జరుగుతాయమ్మా. ఏదో మొత్తానికైతే మాత్రం ఈ యొక్క మ్యాక్సిమం 13 సెప్టెంబర్ వరకు తప్పదు. జూలై 13 నుంచి 13 సెప్టెంబర్ 2 నెలల పాటు తప్పదు. చాలా జరుగుతాయి ఇట్లాంటివి, సందేహం లేదు. మళ్ళీ ప్రతిరోజు వినాల్సినటువంటిదే. ఇటువంటి వార్తలు వినక తప్పదమ్మా. మన దాకా రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలంటారు? కాలాన్ని శాసించేవాడు కాలభైరవుడు. కాబట్టి కాలభైరవ ఆరాధన అనేటువంటిది ఖచ్చితంగా చేసుకోవాల్సిందేనమ్మా, తప్పదు. ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాల్సిందే, దేవతానుగ్రహం చేసుకోవాల్సిందే. కాబట్టి ఎక్కడ మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో పూజ హోమాది కార్యక్రమాలు ఉంటాయో కార్యక్రమంలో అంతా కూడా పాల్గొనే ప్రయత్నం చేయండి. పెద్ద కష్టమేం కాదు, మన ప్రాణం కంటే ఎక్కువ మనం సంపాదించుకునే డబ్బు కాదు. కాబట్టి అందరికీ కూడా విచిత్రమైన వ్యాధులు కూడా ప్రబలుతాయమ్మా. విన్నానండి, మళ్ళీ ఏదో వైరస్ వస్తుంది, విచిత్రమైన వ్యాధులు ప్రబలుతాయి. ఈ యొక్క సమయం 13 జూలై నుంచి 13 సెప్టెంబర్ వరకు పడిన బీజము ఆ సమయంలోనైనా ఉంటుంది, లేదా ఈ తదనంతరం డిసెంబర్ నెలలో, జనవరి నెలలో వచ్చే వ్యాధులకి మూల కారణం కేంద్రం ఈ జూలై, ఆగస్టు, సెప్టెంబర్లలో పడుతుంది. అది కాబట్టి కాలభైరవ ఆరాధన, మృత్యుంజయుని యొక్క ఆరాధన, ఈశ్వరారాధన చెయ్యాలి. కాబట్టి అవకాశం ఉంటే మీకు దగ్గరలోని అన్ని దేవాలయాల్లో ప్రతినిత్యము ఈ దైవశక్తి గనక ఉంటే రక్షింపబడతామమ్మా. అందుకనే మన పీఠమాధ్వర్యంలో ప్రతి నెల జరుగుతుంది. శ్రావణ పౌర్ణమి రోజున జరుగుతాయి, భాద్రపద పౌర్ణమి మళ్ళీ ఒక గ్రహణం ఉంది భాద్రపద పౌర్ణమి నాడు. ఆ భాద్రపద పౌర్ణమి సందర్భంగా హోమాలు జరుగుతాయి, ఆశ్వీజ పౌర్ణమి సందర్భంగా హోమాలు. కాబట్టి చక్కగా అవకాశం ఉంటే మన పీఠమాధ్వర్యంలో జరిగే శ్రావణ మాసం, భాద్రపద మాసం పౌర్ణమి తిథిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. చక్కగా వివరించారండి, ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.